ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రియులందరికీ యంగ్ ఆర్మీ టీం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పిల్లలందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, మహాదయను బట్టి నవంబర్ 11వ తేదీ మాకు అత్యంత ఆప్తులు, దైవజనులు పాస్టర్ యేసేపు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నిన్నటి దినాన భీమవరం మహాపట్నంలో కొంతమంది వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాలు పంపులు పంచుకున్నటువంటి ప్రియులు, ఆత్మీయులు, దైవజనులు పాస్టర్ శైలేష్ గారికి, అలాగే ప్రియులు మమ్మల్ని దేవుని పరిచర్యలో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి ప్రియులు డానియల్ గారిని బట్టి, అన్నా నరేష్ గారిని బట్టి, యోసేఫ్ గారిని బట్టి, వారికి అనుగ్రహించిన కుమారుని బట్టి, వారి యొక్క అక్కగారి యొక్క కుమారుని బట్టి కూడా నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన అద్భుతమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. ఎందుకనంటే పుట్టినరోజులు అనేక మంది జరుపుకుంటారు, కానీ కొంతమందికి అవి ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మార్చబడేటట్లుగా ఉండాలి అని అంటే మనం మాత్రమే సెలబ్రేషన్ చేసుకోవడం గొప్పతనం కాదు, కానీ నిరాశులైనటువంటి వారికి ఆదరించడం, మరి వారి కష్టంలో ఉంటే వారి కష్టాన్ని తీర్చడమే కదా నిజమైనటువంటి ప్రేమ చూపించే అనుభవం. మరి గత రాత్రి 12 గంటలకి దైవసేనులతో కలిసి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిగించడానికి ఎంతగానో సహాయం చేశారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అనంటే, ఈ క్రిస్మస్ దినాల్లో, రాబోతున్నటువంటి మరికొద్ది దినాల్లో క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతాయి. మీ సంఘాల్లో అంగులకి, ఆర్భాటాలకి చోటు లేకుండా ఇట్లా రోడ్ల మీద ఉన్నటువంటి మరి వృద్ధులకు, అట్లానే యాచకులకు, కొంతమందికి మీరు ఇట్లా దుప్పట్లు కానివ్వండి, వారికి ఒక పూట భోజనం పెట్టగలిగితే అద్భుతమైనటువంటి దేవుని ప్రేమని మనం చూపించిన వారం అవుతాం. కనుక ఈ విషయాన్ని గమనించి మరి చేయాలని ప్రభు పేరని తెలియజేస్తాం.